హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. చాలా రోజులైంది కదా ఒక వ్లాగ్ పోస్ట్ చేసి. సో ఇవాళ నేను ఒక స్పెషల్ వ్లాగ్తో వచ్చేసానమాట. సమ్మర్ స్పెషల్ అని చెప్పాలి. ఇది వచ్చేసి మసాలా సోడా. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా మనం బయటికి వెళ్ళినప్పుడు బండి మీద తాగుతుంటాం కదా, నిమ్మకాయ సోడా, మసాలా సోడా అని చెప్పేసి. సేమ్ అదే అనమాట. కానీ ఇంట్లో చేసుకునే ప్రాసెస్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను. నేను ఇంట్లో చేస్తే ఎగ్జాక్ట్గా బయట బండి స్టైల్లో తాగిన మసాలా సోడాలానే ఉందన్నమాట. సో చూసేయండి. ఫస్ట్ ఒక గ్లాస్లో నిమ్మకాయ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ నాకు మా వారికి చేస్తున్నాను. పిల్లల కోసం కొబ్బరి బొండం నీళ్ళు. ఈ సమ్మర్కి ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా హైడ్రేటెడ్గా ఉండడానికి. ఇంకా పిల్లలు సోడా అవి తాగకూడదు, వాళ్ళు తాగరు కూడా. ఇంకా అందుకే కొబ్బరి బొండం నీళ్ళు తెప్పించాను అనమాట. మా వారు ఏంటంటే వాటర్ బాటిల్లో కొబ్బరి బొండం నీళ్ళు తారు. ఒకవేళ ఎక్కువసేపు అయితే ఉండవు కదా, అదే బోండం అయితే మనకు కావాల్సినప్పుడు కొట్టుకోవచ్చు అని చెప్పి ఎక్కువగా బోండం తెస్తారనమాట. సో చూసారు కదా, ఒకళ్ళకి ఒక అరచెక్క నిమ్మకాయని గ్లాస్లో పిండుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేశాను, నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర పింక్ సాల్ట్ ఉంది కాబట్టి అది వేశాను. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని జల్జీరా పౌడర్ అని చెప్పి మనకి ఏ సూపర్ మార్కెట్లోనన్నా దొరుకుతుంది. బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ ఎక్కడన్నా కూడా ఉంటుంది అనమాట. 30 రూపీస్ ఆ ప్యాకెట్. ఎప్పుడు కావాలన్నా మసాలా సోడా రెడీ అయిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ ఆ జల్జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే స్టార్టింగ్లో ఈ పౌడర్కి బదులు చాట్ మసాలా వేశాను, కానీ ఆ ఫ్లేవర్ రాలేదు. మా వారికి చెప్తే అలా కాదు, ఈ జల్జీరా పౌడర్ అని ఉంటుంది, ఎగ్జాక్ట్గా బండి స్టైల్లో వస్తుంది అనమాట మసాలా సోడా అని చెప్పి తెప్పించారు. ఆ పౌడర్ని కూడా నిమ్మకాయ రసంలో కొంచెం అలా మిక్స్ చేసుకున్న తర్వాత మన కిన్లే సోడా ఉంటుంది కదా, ఏ సోడా అన్నా యూస్ చేయొచ్చు. సోడా వేసేసుకోవాలి. నిమ్మకాయ సోడా కంటే కూడా మసాలా సోడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టము. నేను ఫస్ట్ టైం తాగాను, నాకు ఫ్లేవర్ బాగా నచ్చింది. అందుకే ఇంట్లోనే ట్రై చేయడం నేర్చుకున్నాను అనమాట. ఇదేం పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఉట్టి జల్జీరా పౌడర్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కోర్స్ నిమ్మకాయ సోడా ఇలా బాగా పొంగు వస్తేనే తాగాలనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా బయట బండి స్టైల్లో తాగినట్టు. అందుకే నేనైతే ఇలా బోరోసిల్ గ్లాస్లో చేశాను. ఎందుకంటే బయట తాగిన ఆ ఎక్స్పీరియన్స్ రావాలి అని అంటే ఇలానే తాగాలని చెప్పి. సో మొత్తానికి మసాలా సోడా కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట. మీలో ఎవరికన్నా మసాలా సోడా ఇష్టమైతే ఇది ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ జల్జీరా పౌడర్ ప్యాకెట్ కొని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. ఇంకా వచ్చేది సమ్మర్ సీజనే కాబట్టి హైదరాబాద్లో ఎండలకి తట్టుకోలేం, వానకి తట్టుకోలేం, చలికి తట్టుకోలేం అనమాట. అంత ఎక్కువగా ఉంటుంది, ఏదన్నా కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది కాబట్టి. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్. సో ఫ్రమ్ నౌ రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.